హాయ్ గైస్, అందరికీ నమస్తే. నా పేరు ఏబో, మీరు చూస్తున్నారు మిస్టర్ ఏబో యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఏదైతే బిగ్ బాస్ ఉంది కదా, అది వచ్చి ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయిందో దాని గురించి మాట్లాడుకుందాం. అలాగే మన ఛానల్కి ఏమైనా కొత్తగా వస్తే లైక్ చేసాలి, సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అంటే ఈ బిగ్ బాస్ అనేది మన తెలుగులోనే కాదు, చాలా లాంగ్వేజ్లు, మన దేశంలో అన్ని లాంగ్వేజ్లో కూడా ఈ బిగ్ బాస్ రావడం జరుగుతుంది అనమాట. ఇదే చాలా పాపులర్ అయినది అనమాట. అందరికీ మంచిగా తెలుసు అన్నమాట బిగ్ బాస్ షో. రీసెంట్గా జరుగుతున్న బిగ్ బాస్ 9 కానీ చాలా పాపులర్ అన్నమాట. ఇవన్నీ ఈ బిగ్ బాస్ రియాలిటీ షో అనేది వచ్చేసి స్టార్ట్ అయింది వచ్చేసి 1991లో స్టార్ట్ అయింది అనమాట. దీనికి అంటే వీళ్ళు 1991 స్టార్ట్ చేసినప్పుడు దాని ముందుగా ఇప్పుడంటే మనం బిగ్ బాస్ అంటున్నాం కదా, అప్పుడు వచ్చేసి వీళ్ళు వచ్చేసి టైటిల్ ఏం పెట్టారు, నెంబర్ 28 అనే టైటిల్ అది పెట్టడం జరిగింది అనమాట. ఏదైతే బిగ్ బాస్ 1991లో స్టార్ట్ అయినప్పుడు ఇది ఎక్కడ ఏ దేశంలో స్టార్ట్ అయిందంటే నెదర్లాండ్ దేశంలో స్టార్ట్ అయింది అనమాట. ఫ్రెంచ్ భాషలో ఇది మొదటిగా స్టార్ట్ అవ్వడం జరిగింది. వీళ్ళు వచ్చి అంటే బిగ్ బాస్ ఏదైతే స్టార్ట్ చేశారు కదా, అప్పుడు వచ్చేసి ఓన్లీ 7 మెంబర్స్ని తీసుకోవడం జరిగింది అనమాట. ఏది 1991లో స్టార్ట్ అయినప్పుడు ఓన్లీ 7 మెంబర్స్ని మాత్రమే బిగ్ బాస్ స్టార్టింగ్లో తీసుకోవడం జరిగింది. వాళ్ళ 7గురికి కూడా అంటే ఎవరికి సంబంధం ఉన్నదంట, ఎవరికి సంబంధం ఉండదు. వాళ్ళు తెలియని వాళ్ళు వచ్చి బిగ్ బాస్లోకి తీసుకోవడం జరుగుతుంది అనమాట. అలానే ఇప్పుడు ఏది జరుగుతుందా మన బిగ్ బాస్లో, ఇప్పుడు సీజన్ జరుగుతున్నాయి కదా తమిళ కానీ, ఇక్కడ జరుగుతున్నప్పుడు గేమ్స్ కానీ చాలా పెడుతున్నారు కదా. కానీ ఇది స్టార్టింగ్లో వచ్చినప్పుడు అయితే గేమ్స్ అటువంటి ఏమి ఉండవు అనమాట. ఓన్లీ మన ఇంట్లో అయితే ఎలా ఉంటామో, మన ఇంట్లో ఎలా ఉంటాం మనం తినేది అటువంటి మాత్రమే ఉంటాయి అనమాట. గేమ్స్ కానీ అటువంటి ఏమి ఉండవు. ఇప్పుడు ఎలాగైతే సొసైటీకి అయితే సంబంధం లేకుండా ఒకే హౌస్లోనే ఇంతమంది అని ఇక్కడ పెడుతున్నారు అనమాట. అప్పుడు స్టార్టింగ్లో అలా కాదనమాట. ఓన్లీ 7 మెంబర్స్నే వాళ్ళ సంబంధం లేని వారిని ఉంచుతున్నారు. ఇలాగా ఎవరైతే 7 మంది వారమంతా ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి వారమంతా ఉన్న తర్వాత వాళ్ళకి ఎలా అనిపించింది అనేది అప్పుడు వచ్చేసి టీవీలు ఏం లేవు అనమాట. ఓన్లీ రికార్డ్ చేసేది ఆడియో మాత్రమే వినిపించారు, రేడియోలో మాత్రం వినిపించేవారు అనమాట. వీళ్ళందరూ ఏం చేశారంటే ఎవరైతే 7 ఉన్నారు కదా, అక్కడ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారు కదా, అది నెంబర్ 28 అనే షోకి స్టార్టింగ్ అనమాట. టైటిల్ దాని పేరు వచ్చేసి నెంబర్ 28 అనమాట. అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఏం చేశారంటే వీళ్ళు వచ్చేసి ఇప్పుడు వారంలో ఏదైతే జరిగింది కదా, వాళ్ళందరూ వారంలో ఏం జరిగిందో వాళ్ళు 7 వచ్చేసి ఎలా అనిపించింది అనేది వీళ్ళందరూ వచ్చేసి రికార్డ్ చేసేవాళ్ళు అనమాట. ఒక ఆడియో రికార్డ్ చేసి దాని రేడియో ద్వారా అందరికి వినిపించడం జరిగింది అనమాట. అది కూడా ఓన్లీ ఇప్పుడన్నా 1.5 గంట అలా వస్తుంది. అప్పుడు అలా కాదనమాట, ఓన్లీ 20 మినిట్స్ మాత్రమే ఉంటుంది అనమాట. ఆ 20 మినిట్స్లోనే వాళ్ళందరూ చెప్పేదాన్ని కట్ చేసి వేసుకొని వీళ్ళైతే టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. అప్పుడు 1991లోనే ఇది గ్యాస్ బిగ్ బాస్ ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నాం కదా, అది వచ్చేసి 1991లోనే స్టార్ట్ అవ్వడం జరిగింది అనమాట. దీని గురించి మీకు ముందే తెలుసుంటే కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్కి ఏమైనా కొత్తగా వస్తే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి.